ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా జరగనటువంటి అద్భుతాలు చేస్తాం, తద్వారా ప్రజల మన్ననలు పొందుతాం, ప్రజలందరూ ఆశించినటువంటి సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని మూడు పార్టీలకు చెందినటువంటి అధినేతలు చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా తిరుపతి పర్యటనలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నగర నడిబొడ్డు 4 కాళ్ళ మండపం దగ్గర భారీ స్థాయిలో బహిరంగ సభని నిర్వహించి తిరుపతిని ప్రత్యేకంగా పరిగణించి పెద్ద ఎత్తున నిధులను కేటాయించి దీన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పి ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ₹1 నిధులను కూడా కూటమి ప్రభుత్వం కేటాయించకపోగా ఈరోజు కేవలం నగరపాలక సంస్థ మాత్రమే నగరపాలక సంస్థకు వచ్చేటువంటి ఆదాయం ద్వారా చిన్నా చితకా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ నగరపాలక సంస్థ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ కూడా తిరుపతి ప్రజలు చెల్లించేటువంటి పన్ను ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారానే ఈరోజు నగరం అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉండగా ప్రజలని మోసం చేసేటువంటి విధంగా తిరుపతికి అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నికల్లో ఓట్లను దండుకొని ఈరోజు తీరా అధికారంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం దోపిడికి తెరలేపినటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు ముఖ్యంగా చూస్తే తిరుపతి నడిబొడ్డులో అత్యంత ప్రైమ్ ప్రాపర్టీగా నగరపాలక సంస్థకు ఉన్నటువంటి ఒకే ఒక్క పెద్ద ఎత్తున విలువ కలిగినటువంటి స్థిరాస్తిని ఈ కూటమి ప్రభుత్వం రేపు జరిగేటువంటి కౌన్సిల్లో అమ్మకానికి తీర్మానం పెట్టడం చూస్తుంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందో ఈ యొక్క చర్యను చూస్తేనే అర్థమవుతోంది. నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి చాళుక్య లాడ్జ్ తిరుపతి ప్రజలందరికీ కూడా సుపరిచితమే. గతంలో ఇదే చాళుక్య లాడ్జ్ వద్ద చార్మినార్ హోటల్గా నిర్వహించినటువంటి సంగతి కూడా తిరుపతి ప్రజలందరికీ విదితమే. తిరుపతిలోని తాళపాక పెద్ద గంగమ్మ ఆలయం పక్కనున్నటువంటి ఈ చాళుక్య లాడ్జ్ విస్తీర్ణం 924 అంకణాలు. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఆస్తిని నగరపాలక సంస్థ అమ్మకానికి పూనుకోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ప్రజలందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపదని సృష్టిస్తాం, సృష్టించినటువంటి సంపదని ప్రజలందరికీ కూడా పంచిపెడతాం. గత ప్రభుత్వం అంటే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం అప్పులకే పరిమితం అయిపోయింది. మేము గాన అధికారంలోకి వస్తే ఎక్కడా లేనటువంటి విధంగా అద్భుతమైనటువంటి సంస్కరణల ద్వారా సంపదని సృష్టించబడినటువంటి సంపద ద్వారా సంక్షేమాన్ని, అభివృద్ధిని, అదేవిధంగా ప్రజలందరికీ కూడా పంచిపెడతామని చెప్పి ఎక్కడా లేని గొప్పలకి పోవడం జరిగింది. మరి తీరా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన గాడిలో లేదు, శాంతి భద్రతలు క్షీణించాయి. అదేవిధంగా అప్పులను చూస్తే ఈరోజు 1,60,000 కోట్లకు పైగా అప్పులకి ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం పోయినటువంటి పరిస్థితి. మరి అప్పులు ఏం చేశారు? అంతమేర అప్పులు ఇంతవరకు తెలియని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా ఉద్యమాల ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ద్వారా మొన్నటికి మొన్న అమ్మఒడి అనేటువంటి పథకానికి కూడా తల్లికి వందనం పేరుతో అరాకొర నిధులను కేటాయించినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పటికీ ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం కూడా పూర్తి చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించిన వారిపై కేసులను పెడుతూ ఆ కేసులను ఎదుర్కోవాలంటే చూసాం. మొన్న సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏ రకంగా 50 సంవత్సరాలకు పైగా జర్నలిజంలో విశేష సేవలను అందించినటువంటి ఒక వ్యక్తిని, ఎటువంటి మచ్చ లేనటువంటి సీనియర్ జర్నలిస్టుని కేవలం నవ్వాడు అన్నటువంటి ఆరోపణతో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వారు బెయిల్ తీసుకొని రావాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించింది. దానికి కూడా దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి లాయర్లను సిద్ధార్థ లూత్రా, రోహిత్ ముగల్గి ఇలాంటి వ్యక్తులని ప్రజాధనం ఉపయోగించి జర్నలిస్టుల పైన ఈ రకంగా కక్షపూరితమైనటువంటి చర్యలకు పూనుకుంటుంది.
ఇలాంటి పరిపాలన ప్రజలు ఏమాత్రం కూడా హర్షించడం లేదు. మరి ఈరోజు తిరుపతి పట్టణంలోకి తీసుకుంటే ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది చేయకుండా, మరి గతంలో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు నగరం నలువైపులా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నూతనంగా అనేక మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకొని వచ్చి నగర విస్తీర్ణాన్ని, నగర పరిధిని పెంపొందించి తద్వారా తిరుపతి నగరపాలక సంస్థకి అత్యధికంగా ఆదాయం వచ్చేటువంటి విధంగా పన్నుల రూపంలో ఈరోజు మనం చూసినట్లయితే నగరం ఎంతో బృహత్తరంగా అభివృద్ధి చెందుతుంది. అనేక వాణిజ్య సముదాయాలు, గృహ సముదాయాలు, ఈ రకంగా క్రీడా మైదానాలు ఇన్ని పెరుగుతూ తద్వారా కార్పొరేషన్కి రాబడి వచ్చేటువంటి మార్గాలను ఆ రోజు అభినయ్ రెడ్డి గారు తీసుకొని వస్తే, మరి ఈరోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయిక ఏమాత్రం కూడా నగరం పైన చిత్తశుద్ధి లేకుండా, నగర ప్రజలపైన, నగర అభివృద్ధి పైన కించెత్తు కూడా చిత్తశుద్ధి చూపకపోగా ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆస్తులను దోపిడీ చేసుకోవడానికి తెరలేపినటువంటి విషయం చాలా బాధాకరం. అందులో భాగంగానే ఈ చాళుక్య లాడ్జ్ను అమ్మకానికి పెడుతూ దానిని దోచుకోవాలని కూటమి పార్టీల నాయకులు చూస్తున్నారు. దీనికి నిదర్శనమే రేపు జరిగేటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాలో ఈ ఒక్క ఆస్తిని అమ్మకానికి పెడుతున్నామని చెప్పి పేర్కొనడం. దీనికి కారణం వాళ్ళు చెప్పేది ఏంటంటే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి నూతన పరిపాలనా భవనం, దానికి దాదాపు 94 కోట్ల రూపాయలను ఆ రోజు అంచనా వేయడము, పనులను ప్రారంభించడము జరిగింది. ఇప్పటి వరకు 60% పనులు పూర్తి కావచ్చాయి. గుత్తేదారుకు ఇప్పటి వరకు కూడా 60% పనులకు సంబంధించి చెల్లింపులు చేయలేకపోయాము. ఇప్పటికే కేవలం 16 కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించడం జరిగింది. దాదాపు 60 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంత మొత్తంలో నిధులు నగరపాలక సంస్థ ఖాతాలో లేవు అని పేర్కొనడం. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పేరుతో ఇచ్చేటువంటి నిధులలో భాగంగా చేపట్టినటువంటి నిర్మాణమే నూతన నగరపాలక సంస్థ భవనము. మరి స్మార్ట్ సిటీ నిధులను తీసుకురాకుండా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మి మీరు కార్పొరేషన్ కార్యాలయాన్ని కట్టడం ఏంటో మాకు అర్థం కావడం లేదు. మీరు నూతన కార్పొరేషన్ భవనాన్ని సాకుగా చూపించి కార్పొరేషన్ ఆస్తులను దోచుకోవడానికి తెగబడ్డారు కూటమి పార్టీల నాయకులు. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషిస్తోంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే స్థానికంగా పవన్ కళ్యాణ్ గారికి చెందినటువంటి పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు. ఇంత 3 పార్టీలు మూకుమ్మడిగా మీరు నిధులను కేటాయించి ఈరోజు కార్పొరేషన్ ఆదుకోవాల్సింది పోయి కార్పొరేషన్ ఆస్తులపైన కన్నేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకురండి. మీరే కదా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఈరోజు దేశం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కీలకంగా ఉన్నటువంటి భాగస్వామి అని చెప్పుకుంటున్నారు కదా. మరి లోకేష్ గారు ఒకవైపు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటయ్యా అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజిన్తో నడుస్తున్నటువంటి సర్కార్ ఇది. చంద్రబాబు నాయుడు గారు ఏం కోరినా కూడా కాదనకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు వెంటనే రాష్ట్రానికి ఇస్తున్నారు నిధులను, అదేవిధంగా ఏం కోరినా చేస్తున్నారు అని లోకేష్ గారు మాట్లాడారు. మరి ఎందుకు ఇంత చిన్న మొత్తాన్ని కూడా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకురాలేకపోతున్నారా? తీసుకురాలేకపోతే పోయారు, కనీసం మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా కూడా దీనికి నిధులు కేటాయించి ఈరోజు కార్పొరేషన్ ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇవేమీ చేయకపోగా కార్పొరేషన్ ఆస్తులను అమ్మి మీరు ఈరోజు విలువైనటువంటి ఆస్తులను కాజేసేటువంటి కుట్రకు తెరలేపడం చాలా ఘోరమైనటువంటి చర్య. ఈరోజు కేవలం 94 కోట్లతో నిర్మితమవుతున్నటువంటి భవనాన్ని సాకుగా చూపించి దానికి చెల్లింపులు చేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్తూ ఇంత విలువైనటువంటి ఆస్తిని అమ్మడం, ఇది ఈ 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కుట్రే.
దానిలో భాగంగానే వాళ్ళు పేర్కొన్నటువంటి ధరని చూస్తే ఏ రకంగా ఇంత ఘోరమైనటువంటి దోపిడీకి పాల్పడ్డారని అర్థమవుతుంది. దాదాపు 924 అంకణాల విలువైనటువంటి ఆస్తిని ఈరోజు తాళ్ళపాక పెద్దగంగమ్మ ఆలయం వద్ద ఆర్టీసీ బస్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, దేవస్థానానికి సంబంధించినటువంటి 2వ సత్రాల సముదాయం అక్కడుంది, అనేక వాణిజ్య సముదాయాలు, థియేటర్స్ అయితేనేమి, అనేక రకాలైనటువంటి స్టార్ హోటళ్ళు అయితేనేమి, ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్ అది. అక్కడ ఈరోజు అంకణం విలువ చూస్తే 15 నుంచి 20 లక్షల వరకు కేవలం ఒక అంకణం ధర, మార్కెట్ ధర ఉండగా కేవలం 60,000 రూపాయలు వీళ్ళు ధరని నిర్ణయించేసి దీన్ని అమ్మకానికి పూనుకుంటున్నామని చెప్పి ప్రకటించేసి రేపు జరగబోయేటువంటి కౌన్సిల్లో దీన్ని ఆమోదించుకునేసి దీన్ని అమ్ముకోవాలని తెగబడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ యొక్క దోపిడిని, దీని వెనుకున్నటువంటి కుట్రని ప్రజల ముందుంచుతాం. దీనికోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తీరుతాం. భూమన అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఒక దోపిడి చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అవసరమైతే ప్రజలందరితో కలిసి నిర్విరామంగా ఈ చర్యను వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు. దీనికోసం మేము ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మమ్మల్ని అణచివేయాలని చూసినా, కేసులతో మమ్మల్ని భయప్రాంతంకి గురి చేయాలని చూసినా, లాఠీలతో మమ్మల్ని దాడులు చేయాలని చూసినా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. భూమన అభినయ్ రెడ్డి గారు ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం, నగరపాలక సంస్థ, అదేవిధంగా తిరుపతి అభివృద్ధి కోసం ఖచ్చితంగా ముందుండేటువంటి వ్యక్తి. ఈ రకమైనటువంటి దోపిడీ కార్యక్రమాలకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. దీనిని దయచేసి ఈ కూటమి 3 పార్టీలు వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కూటమి నాయకులు ఒక కొత్త నినాదాన్ని తిరుపతిలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేంట్రా అంటే తిరుపతి ఫార్ సేల్. నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం. మనందరికీ తెలుసు. ఇంకా చెప్పాలి అనంటే మన తండ్రులు కానీ మన తాతలకు కానీ చాణక్య లాడ్జ్ అనేది ఒక ఎమోషన్తో కూడుకున్న ఒక స్థలం. ఎన్నో రాజకీయ సమీకరణలు, ఎన్నో రాజకీయాలు జరిగిన చోటు. సరే, అదట ఉంచితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అంత మంచి స్థలాన్ని, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్థలాన్ని అభివృద్ధి చెయ్యకపోగా, మనందరికీ తెలుసు కొన్ని సంవత్సరాలుగా అది పాడుబడిపోయి ఉన్న పరిస్థితుల్లో మనం అందరం కూడా చూసాం. దాన్ని అభివృద్ధి చేయకుండా డైరెక్ట్గా అమ్మేసేదానికి రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ప్రపోజల్ పెట్టారు అని అంటే నిజంగానే ఇది చాలా చాలా దారుణమైన విషయం. దీని వెనకాల అసలు ఎవరి హస్తం ఉంది? స్థానిక ఎమ్మెల్యే గారి హస్తం ఉందా, లేదా బడా కూటమి నాయకుల హస్తం ఉందా, లేకపోతే ఏదన్నా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అలాగే నారా లోకేష్ గారికి కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, వాళ్ళ బినామీ ఏమన్నా దీన్ని కొట్టేయడానికి రచించిన పన్నాగమా అనేది మాకు అర్థం కావట్లేదు. ఈరోజు వాళ్ళు అంత ధైర్యంగా కౌన్సిల్ సమావేశంలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అనంటే వాళ్ళ ధైర్యం, వాళ్ళ వెనకాల ఉన్న ఆ వ్యూహం ఏంటి అనేది తిరుపతి ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు మున్సిపల్ ఆస్తుల మీదకు వచ్చిన ఈ కూటమి నాయకులు రేపు తిరుపతి వాసుల వ్యక్తిగత ఆస్తులను కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మెయింటెనెన్స్కో లేదా ప్రభుత్వం నడిపేదానికో అమ్మినా కూడా ఆశ్చర్యం లేదు అన్న విధంగా వీళ్ళు ప్రవర్తించే తీరు చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అంటే రేపు కౌన్సిల్లో ఆ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత మూకమ్మడిగా తిరుపతికి సంబంధించిన 50 మంది కార్పొరేటర్లు దాన్ని వ్యతిరేకించాలి. పార్టీలకు అతీతంగా దాన్ని వ్యతిరేకించాలి. ఒకవేళ దాన్ని ఏ కార్పొరేటర్ గారైనా సమర్థించినట్లు తెలిస్తే తిరుపతిలో ప్రజల సహకారంతో
వాళ్ళ ఫోటోలన్నీ కూడా బహిరంగ ప్రదర్శన చేస్తాము. ఇది ఏ ఒక్క పార్టీ సొత్తో కాదు, లేకపోతే ఇంకొకరితో కాదు, ఇది తిరుపతి ప్రజల సెంటిమెంట్తో కూడిన స్థలం. ఇది తిరుపతి ప్రజలందరికీ సంబంధించిన ఆస్తి, ఎవరి నాన్నగారి ఆస్తి కాదు. మీరు రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లందరూ కూడా మూకమ్మడిగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాలి. ఇది తిరుపతి ప్రజల తరపున మేము మొదట విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు అనంటే మీరు కాదు, కూడదు, మా చేతుల్లో ఉంది కౌన్సిల్, మేము ఎలాగైనా అమ్మేస్తాం, తినేస్తాం అని మీరు కానీ ప్రవర్తిస్తే మాత్రం తిరుపతిలో మీరందరూ కూడా చరిత్రహీనులవుతారు. తిరుపతి ప్రజల సహకారంతో తిరుపతిలో ఒక పెద్ద ఉద్యమం పురుడు పోసుకుంటుంది. దానికి కారణం మీరే అవుతారు. కాబట్టి రేపు జరగబోయే కార్పొరేషన్ సమావేశంలో ఈ తీర్మానాన్ని తిరస్కరించాలి. అలాగే ఇలాంటివి భవిష్యత్తులో కానీ ఇలాంటి కార్యాచరణ చేస్తే భూమన అభినయ్ గారి నేతృత్వంలో తిరుపతిలో పెద్ద ఉద్యమానికి తెరలేపిన వారవుతారు. కాబట్టి ఇది దగ్గర 150 కోట్ల స్కామ్. ₹1 ₹2 కాదు, దగ్గర 150 కోట్లు సంబంధించిన స్కామ్. దీంట్లో ఎంతమంది తిమింగలాలు ఉన్నారో, ఎన్ని పెద్ద చేపలు ఉన్నాయో, ఎన్ని పిల్ల చేపలు ఉన్నాయో కూడా అన్నీ కూడా త్వరలోనే బయటపెడతాం. కాబట్టి రేపు సమావేశంలో ఈ తీర్మానాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తారని ఆశిస్తూ ఈ ప్రవేశపెట్టిన తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. థ్యాంక్ యూ. అన్న క్వశ్చన్స్నా ఏమైనా ఉన్నాయన్నా? అన్నా ఆ లీజ్కి ఇచ్చారు, అది లీజ్ కాలం ముగిసిన తర్వాత, అది లీజ్ కాలం ముగిసిన తర్వాత ఆ లీజ్దారుడు ఏదో చిన్న కోర్టును ఆశ్రయించడం జరిగింది. అది మున్సిపల్ కార్పొరేషన్కి ఆ లీజుదారుకి కొన్ని సంవత్సరాలుగా కోర్టులో నడిచిన తర్వాత ఫైనల్గా మున్సిపల్ కార్పొరేషన్ ఆ స్థలాన్ని కోర్టు ద్వారా మళ్ళీ కూడా చేజిక్కించుకునింది. అది తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు సేలుకు పెట్టింది. తీసుకునేటువంటి క్రమంలో కూడా ఎవరైతే లీజుదారు ఉన్నారో అతనికి పరిహారం, నేను చాలా కోల్పోతున్నాను, నష్టం అవుతుంది అనేసి అన్నటువంటి క్రమంలో కొంత మొత్తాన్ని దాదాపు 5 లక్షలు విలువైనటువంటి సొత్తును కూడా అతనికి ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ నుంచి. ఇచ్చి మనం స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తి అది. దానిని మేము అభివృద్ధి చేసి ఎవరికైనా లీజ్కి ఇవ్వడమో, డెవలప్మెంట్కి ఇవ్వడమో, లేదా వాణిజ్య సముదాయాలను నిర్మించడమో ఇవన్నీ చేస్తే మేము అభ్యంతరం తెలపం. కానీ ఇది పూర్తిగా అమ్మకానికి పెట్టడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 900 అంకణాలు గల ప్రైమ్ ఏరియాలో ఉన్న స్థలాన్ని ఒక 4 అంతస్తులు 5 అంతస్తులో ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ వారు కట్టగలిగితే దాని నుంచి వచ్చే రెంట్లు ఎంత ఉంటాయండి? ఎంత మార్కెట్ వాల్యూ ప్రకారము అసలు అక్కడ షాపు దొరకడమో లేదా మంచి కొట్లాడి తీసుకుంటారు అందరూ కూడా. అలాంటి ఆదాయం సృష్టించే పనులు చేయాలే కానీ ఉన్న ఆస్తులు అమ్మేసి పెట్టేసి ఇట్లా ఈరోజు ఈ ఆస్తి అమ్మేస్తారు. ఇంకొకటి ఆ శ్రీనివాసం ఎదురుగా ఒక మున్సిపాలిటీ జాగా కూడా ఉంది ప్రైమ్ లొకేషన్లో, అది అమ్మేస్తారు. ఇది మంచి సంస్కృతి కాదు. ఇలా చేసుకుంటూ పోతే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక అంకణం జాగా కూడా ఉండదు.